హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ అను. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. మేము ఈసారి లావెండర్ ఫామ్ విజిట్ చేసాము. ఇది యూకేలోని లార్జెస్ట్ లావెండర్ ఫామ్ అంట. 130 ఏకర్స్లో ఉందన్నమాట ఈ లావెండర్ ఫామ్ అనేది. ఎప్పుడో ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా వస్తుంది. వాళ్ళందరూ రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్ని ఫామ్స్లా కాకుండా వీళ్ళు ఎలా చేశారంటే స్టేషన్ దిగంగానే వీళ్ళకంటూ ఒక రూట్, ఒక మ్యాప్, వాకింగ్కి మ్యాప్ లాగా క్రియేట్ చేశారు. మన ఫీల్డ్స్లో నుంచి ఇంకా పక్కన చిన్న హార్సెస్ లాగా అనిపిస్తూ ఉంటాయి, అట్లా క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు ఈ వీడియోలో అదే చూస్తారు. ట్రైన్ దిగంగానే మనకి పెట్టేశారనమాట. అంటే ఈ క్యాజల్ ఫామ్కి ఎలా వెళ్ళాలి, రూట్ ఏంటి అని చెప్పి పెట్టేశారు ఒక మ్యాప్ లాగా. ఊళ్ళలో చేలగట్ల మీద నడిచిన ఫీలింగ్ వస్తుంది. లక్కీగా ఈరోజు వెదర్ కూడా బాగుంది. అంటే క్లౌడీ ఉండే అనమాట వెదర్ చూస్తే ఫోర్కాస్ట్, కానీ అంత ఇదేం లేదు. సో హాయిగా మనకు నచ్చిన డ్రెస్సులు వేసుకుని తిరిగేలాగా ఉంది, ఆ పిచ్చి జాకెట్లు కాకుండా. వాడేమో బగ్గిలో కూర్చోవట్లేదు, దిగి నడుస్తూ అంటున్నాడు. ఎక్సలెంట్ ఉంది అసలు. కింద గట్టు చూపిస్తా, పొలం గట్లు లాగానే అనమాట. ఎవరికైనా పొలం గట్ల మీద నడిచే అలవాటు ఉందా? కింద కామెంట్లో పెట్టండి. ఇక్కడ హై హీల్స్ చెప్పులు కుదరవమ్మ, షూస్ వేసుకోవాలి. అసలు యూకేకి ఎవరైనా వస్తుంటే వాళ్ళు బెటర్ చెప్పులు పెట్టుకోవడమే మంచిది. నడకే కాబట్టి హాయిగా మంచి షూ. ఎంజాయింగ్ రిషాంక్, ఇది చూడు ఒకసారి ఆగి, బాగుందా? నైస్ కదా, బ్యూటిఫుల్ ఉంది కదా. రిషాంక్ ఇలా వచ్చి ఒక పల్లెటూరులో ఉందామా, విలేజ్లో హార్సెస్, బఫెలోస్, కౌస్ పెంచుకుందామా? కొనుక్కుందామా? ఓకే, జాగ్రత్తగా నడవాలమ్మా. గుడ్ గుడ్. ఎంత బాగుంది. బాగున్నాయి రిషాంక్. రా హార్సెస్ చూద్దాం పదా. ఇవి ముళ్ళ ఇవిలా ఉన్నాయి చూసా. ఇవి వినాయకుడికి వినాయక చవితికి వేస్తాం కదా, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇక్కడ పర్పుల్ కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ముళ్ళ చెట్లు, అవును. పదా హార్సెస్ చూద్దాం దా. మరి అలాగే ఇక్కడ నుంచి చూద్దాం. కొంచెం ముందరికి పద. రిషాంక్ హార్స్ చూడు ఎంత బాగుందో. వావ్, సో బ్యూటిఫుల్ కదా రిషాంక్. అబ్బా, 3 హార్సెస్ ఉన్నాయి. దగ్గరకు వస్తున్నాయి నాన్న, పద వెళ్దాం. బాయ్ చెప్పు హార్స్కి. బాయ్ బాయ్ హార్స్. చలో లెట్స్ గో. రిషాంక్ హార్స్ చూసావు కదా, ఇప్పుడు పోనీ చూడు. పోనీ చూసావు అదిగో, పోనీ అక్కడ ఉంది చూడు. అమ్మ పోనీ టైల్ వేసుకుంది అంటావు కదా, అది అక్కడి నుంచి వచ్చింది. టైల్ చూడదాం ఎలా ఉందో. పోనీ టైల్ని చూసి అలా హెయిర్ స్టైల్ పోనీ టైల్ అంటారు. అదిగో ఇంకో పోనీ వస్తాను చూడు, బుజ్జి పోనీ. పోనీ ఇప్పుడు దొరికి వచ్చింది రా, మరి దగ్గరికి వెళ్ళకు, దూరంగా రానా. రిషాంక్ కమ్ బ్యాక్ లిటిల్, కొంచెం దూరంగా కదా. రిషాంక్ నన్ను దొరికి వస్తుంది రా. రోజెస్ చూడు, అంటే లీఫ్ లేకుండా రోజెస్ వస్తాయి అంటే అదేనమ్మా. అది పక్కన చూడు, రోజెస్ ఎట్లున్నాయి, బుజ్జి బడ్ రోజెస్. మేము అనుకున్నాము రిషాంక్ అసలు బగ్గీ దిగడేమో అని చెప్పి బగ్గీ కూడా క్యారీ చేసాం యాక్చువల్లీ. కాకపోతే ఎందుకంటే ఇది వాకింగ్ డిస్టెన్స్ స్టేషన్ నుంచి, ఐన్స్ఫర్డ్ అనే స్టేషన్ అనమాట. ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఆ స్టేషన్ నుంచి క్యాజల్ ఫామ్కి 2.5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది వన్ సైడ్. అంటే రాను 2.5, వెళ్ళేటప్పుడు 2.5 కిలోమీటర్స్ అనమాట. వాడు కూడా మంచిగా ఈ పక్కన కొంచెం చిన్న పిల్లకాలలాగా ఈ హార్సెస్ ఇవన్నీ ఉండేసరికి అసలు బగ్గీలోనే కూర్చోలేదు, నడిచేశాడు మంచిగా. చూస్తాను బాగుంది అని చెప్పి హాయిగా మంచిగా వాక్ చేశాడు.
ఈ ఫామ్ మ్యాప్ వాళ్ళు ఇచ్చిన రూట్లో వెళ్తే అడ్వాంటేజ్ అదే అనమాట. మనకి పిల్లల్ని అలా వదిలేయచ్చు, అంటే పక్కన వెహికల్స్ అలాంటివి ఏమీ రావు. చక్కగా ఈ న్యాచురల్, ఈ నేచర్ అంతా మంచిగా చూసుకుంటూ వెళ్ళచ్చు. సో ఎవరైనా యూకేలో, లండన్లో ఉంటే వాళ్ళకి వాకింగ్ అనేది ఇష్టమైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక హాఫ్ డే, లండన్, సెంట్రల్ లండన్ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ డే ట్రిప్ వేయచ్చు సమ్మర్లో అయితే. ఇంకా ఇక్కడ వాళ్ళు ఎక్కువ వాక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, చూసారు ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ పెట్టేశారు, ఈ రూట్లో వెళ్ళండి, ఆ రూట్లో వెళ్ళండి అని చెప్పి. సో చాలామంది వచ్చారు. ఇంకా సమ్మర్ అయ్యేసరికి ఇక్కడ క్రౌడ్ అంత కనిపించట్లేదు, కానీ చాలామంది అయితే వచ్చారు. ఇప్పుడు చూసారా గుర్రాలకి మంచిగా కప్పారు, పాపం వాటి కూడా చలి అవుతుంది కదా. మెయిన్గా ఈ కంట్రీ సైడ్లో మనం ఇలాంటి కార్స్ ఎక్కువ చూస్తాము, ఓపెన్ కార్స్, ఎప్పుడో కార్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ స్టేబుల్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, గుర్రాలు పెట్టేవి కూడా. మంచిగా ట్రీస్తో ఉన్న కేవ్లా అనిపించింది కదా. ఇక్కడేమో చిన్న క్రాస్ లాగా అనమాట, అంటే ఇక్కడ నుంచి ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాము. ఆ మధ్యలో చెట్టు ఉంటే మంచిగా వెళ్ళి కూర్చున్నాడు వాడు. ఇక్కడ పొలాల్లో ఏం పండిస్తారు ఎట్లా అని చెప్పి నాకు అంత ఐడియా లేదనమాట. సరే బార్లీయో ఇంకేదో అనుకుంటుండే, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం మైజ్ లాగా కూడా అనిపించింది. చాలా పెద్ద ఫామ్ ఇదైతే, ఇదంతా ఫామే. స్టిల్ కన్ఫ్యూజింగ్గానే ఉంది, కొంచెం మెయిజా లేకపోతే బార్లియా అని చెప్పి. అందుకే దగ్గరగా చూపిస్తున్నా. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. అంటే మనకి రైస్, వీట్ ఇవన్నీ, నాకు పసుపు, టొబాకో ఇవన్నీ తెలుసు, కానీ నేను ఇలాంటివి ఎక్కువ చూడలేదు. మీలో ఎంతమందికి పరిగా అనేది తెలుసు? అంటే ఇప్పుడు ఇలాంటివి కొన్ని కొన్ని ఎండిపోతాయి కదా, ఎండిపోయి కింద పడంగానే అవి ఏరుకుని పక్షులకి వేస్తామన్నమాట. వచ్చేసాము లావెండర్ ఫామ్ దగ్గరికి. దూరం నుంచి చూస్తున్నాము అనమాట. ఇప్పుడు దగ్గరికి వెళ్తాము. చాలా చాలా పెద్దది, 130 acres అని చెప్పాను కదా. సో ఇదనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం చూసిన స్ట్రీమే ఈ లావెండర్ ఫామ్ పక్కకు కూడా వస్తూ ఉంది. సో ఆ స్ట్రీమ్ పక్కనే మనకి లావెండర్ ఫామ్ ఉంది. మేబీ వీళ్ళకి వాటర్ సోర్స్ ఎక్కువ ఇదే అయి ఉండొచ్చు. ఈ లావెండర్ ఫామ్లోనే మనకి షాప్స్ ఉన్నాయి, మంచిగా ఈటరీస్ ఒకటి, అండ్ ఇంకా ఇలా పైన చూస్తున్నారా వెదురు బుట్టలు, ఇవన్నీ కూడా అక్కడే చేసి అమ్ముతారంట. సో ఈ పైన చూసారా, ఇందాక మనం ఫామ్లో చూసిన మెయిజో బార్లియో నాకు తెలీదు అవి, అండ్ లావెండర్ కూడా పైన కట్టారు, చాలా బాగుంది. నేను ఒక లెమనేడ్ లాగా తీసుకున్నాను, అక్కడ ప్రిపేర్ చేసింది అనమాట. రోజ్ లెమనేడ్ చాలా బాగుంది. తాగేసేయాలి మరి ఆపిల్ జ్యూస్. నేను తీసుకున్న లెమనేడ్లో సోడా ఉంది. సరే వాడి కోసం ఇంకో యాపిల్ జ్యూస్ తీసుకున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా నాకేంటి అన్నట్టు ఉంటాడు రిషాంక్ అయితే. ఎందుకు పిల్లలకి సోడా ఇప్పటి నుంచి అని చెప్పి యాపిల్ జ్యూస్ తీసుకున్నాం. ఈవెన్ యాపిల్ జ్యూస్ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫార్మ్స్ నుంచి యాపిల్స్ తీసుకుని వీళ్ళే చేస్తారంట. సో అది కూడా చాలా బాగుంది. ఈ ఫామ్స్ అనేవి మనకి వింటర్లో ఉండవు. సో అందుకే వీళ్ళు ఏంటంటే ఇక్కడ పర్మనెంట్ సెటప్ అంటూ చేసుకోలేరు, లైక్ టికెట్ కౌంటర్ ఇక్కడ, ఇది ఇక్కడ అని చెప్పి. సో ఈ ఫామ్లోకి వెళ్ళాలంటే £5 టికెట్ అనమాట పర్ హెడ్. అందరం అదే వెతుక్కుంటున్నాం ఎక్కడ అని చెప్పి. సో ఒక చిన్న ఏదో తడికిలాగా పెట్టేసి అక్కడే టికెట్ అంటే మామూలుగానే ఇస్తున్నారు. సో ఆ టికెట్లు అమ్ముతున్నారనమాట. అందరం అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళాం. ఫామ్లో మీరు చూస్తే సగంకి పైగా మంది ఇండియన్స్, ఫామ్ అంతా ఇండియన్సే అన్నట్టు అనిపించింది. మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది కదా, అంటే దేశంలో అలా మన వాళ్ళు అనేసరికి అబ్బా భలే అనిపిస్తుంది. సో రుషాంక్ అయితే
ఎవ్వరు ఎంజాయ్ చేయలేదేమో వాడంతా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు ఇట్లా మంచిగా ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే నేనైతే అంత పరిగెత్తలేకపోయాను, అంత తిరగలేకపోయాను. కానీ వీడు మాత్రం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వెళ్ళేదాకా రన్ చేస్తూనే ఉన్నాడు. అండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు నడుచుకుంటూనే వచ్చాడు, బగ్గీలో ఏం కూర్చోలేదు. ఇదంతా అనమాట. ఇటువైపు ఉంది, ఇంకొక వైపు ఉంది, రోడ్డుకి అవతల వైపు కూడా ఉంది. సో ఈ మొత్తం అంతా కలిపి 130 acres అంట వాళ్ళది. ఇప్పుడు చూసారా దగ్గరగా చూపిస్తున్నాను. కొన్ని అంటే ఫస్ట్ ఇది మొగ్గలాగా వస్తుందన్నమాట. మొగ్గలాగా వచ్చి అది విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్నప్పుడు మనకి వాసన అనేది ఎక్కువ వస్తుందన్నమాట. చిన్నగా ఉంటాయి. అంటే ఒక పెద్ద దానికి చిన్ని మొగ్గల్లాగా ఉంటాయి. విచ్చుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. యాడ్లీది లావెండర్ పౌడర్ ఉంటుంది. ఎప్పుడు చూడలే లావెండర్ ఫ్లవర్ ఇలా ఉంటుంది అని చెప్పి. సో లావెండర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. యూకేకి రాగానే తెలిసింది లావెండర్ ఇలా ఉంటుంది వచ్చిందని చెప్పి. ఇంత పెద్ద ఫామ్ అయితే చూడటం ఫస్ట్ టైం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంక ఇదంతా లండన్కి దగ్గరలోనే. సో చాలా బాగుంది. అంటే అసలు ముందు దీంట్లో ఉన్న ఆశ్చర్య చిక్కుతురాలను అవుతున్నా, ఇంత బాగుండేసరికి ఏం మాట్లాడలేకపోతున్నా. రిషాంక్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది కొనిపించాడు, ఇది నాకు ఇచ్చాడు. నేను పట్టుకుని తిరుగుతున్నా చిన్నపిల్లలాగా. బాగుంది. ఇప్పుడు అవి అక్కడేవో తినే ఉన్నాయి. ఇక్కడ షాప్ కూడా ఉందన్నమాట. ఇందాక కొంచెం కొనుక్కున్నాం కానీ తాగేవి తినేవి ఇప్పుడు వెళ్ళి కొనుక్కుని తినేసి ఇంక బయలుదేరటమే. లావెండర్ ఫామ్ అంటే ఇంక అన్ని లావెండరే ఉండాలన్నట్టు చేశారు. ఇవేవో జిన్ను టానిక్ అవి కూడా లావెండరేట. ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా లావెండర్ ఉంది. లావెండర్ తిన్నట్టే ఉంది. ఆ స్మెల్ ఇది వస్తుంది కానీ కలర్ అయితే అలా లేదు. బట్ ఎస్ మేబీ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసినట్టున్నారు. బాగుంది. ఎక్కువ షుగర్ వేయరు కదా మంచిగా. ఐ మీన్ ఇట్ ఇస్ గుడ్. చాలా ఎలా ఉంది, బ్యాలెన్స్డ్ గా ఉంది యాక్చువల్లీ. ఈవెన్ లావెండర్ ఫ్లేవర్ కూడా ఎక్కువ కొట్టట్లేదు. ఎసెన్షియల్ ఆయిల్స్ చేసినట్టున్నారు వీళ్ళు. ఇక్కడ చేస్తారు ఎసెన్షియల్ ఆయిల్స్ వీళ్ళదే. ఆయిల్ చేయరు ఐస్ క్రీమ్. మరి ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా అనిపించింది కళ్యాణ్ లావెండర్ ఫామ్? చాలా బాగుంది కదా. చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా అంటే లావెండర్ అనేది ఒకటి ఉంటుంది అట్లా చూస్తాము, ఒక ఇంత బాగుంటుంది స్మెల్ అని? లావెండర్ ఫ్లవర్ మనకు తెలిసింది అంటే తెలీదు. ఈ యార్డ్లీ కొంచెం అంటే ఎవరైనా యూకే నుంచి ఎస్పెషల్లీ వచ్చిన వాళ్ళు లావెండర్ యార్డ్లీ పౌడర్ వేస్తే అప్పుడు తెలిసింది లావెండర్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి. యార్డ్లీ పౌడర్ ద్వారా. ఇంకా న్యాచురల్గా ఎప్పుడు మనం ఇండియాలో చూడలే కదా లావెండర్. గ్రో అవ్వదేమో. బాగుంది. షాప్కి వెళ్దాం, ఏం కొనిపిస్తావు? లేదు, షాప్కి వెళ్ళి కొనుక్కుందాం. ఇది ఎప్పుడు నాకు ఈ పంచాయతీ ఏంటి కళ్యాణ్? మెమరీస్ పోగు చేసుకుందాం పదా కళ్యాణ్. మెమరీస్ లో ఉన్నాయి, భయంగా ఉండకూడదు. భయపెట్టలే పదా, చూద్దాం. షాప్కి వెళ్దాం. ఇందాక ఐస్ క్రీమ్ దగ్గర కళ్యాణ్ అన్నట్టు ఎసెన్షియల్ ఆయిల్స్ ఏం వేయలేదు. నేను తర్వాత చూసాను ఎక్స్ట్రాక్ట్ వేసారు, లావెండర్ ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు మనకి వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఎలా ఉంటుందో అలానే లావెండర్ ఎక్స్ట్రాక్ట్ వేశారు. సో ఎవరైనా లావెండర్ ఫామ్స్కి వెళ్తే లావెండర్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా అమ్ముతారు. కొనుక్కొని అలా ఐస్ క్రీమ్లో వేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు ఈ షాప్కి వచ్చాము, ఇందాక తీసుకున్న షాపే. ఒకసారి సరిగ్గా చూద్దామని. అంటే ఏది పట్టుకున్నా 5 పౌండ్ల పైనే ఉందన్నమాట. చివరికి నాప్కిన్స్ కూడా 5 pounds 6 pounds. అంటే మరి ఇంత దోచేయకడ్రా అన్నట్టు అనిపించింది. సో అంటే ఇక్కడ నేను అంతేం పెట్టుకోను, ఏమి చూడను, సో ఎందుకు దండగా అన్నట్టు వేరే షాప్కి వెళ్ళిపోయాం. అక్కడైతే కొంచెం రిషాంకన్కి అన్న ఏమైనా ఎంజాయ్ చేసేవి ఉంటాయి అని చెప్పి ఇవన్నీ న్యాచురల్ జామ్స్ అండ్ కుకీస్ అనమాట. అంటే వీళ్ళ ఫామ్లోనే కాకుండా వేరే ఫామ్స్ నుంచి, వేరే వాళ్ళ ఫీల్డ్స్ నుంచి
తీసి అక్కడే గ్రో చేసి అక్కడే ప్రోడక్ట్ కూడా తయారు చేసి ఒక చోట పెట్టుకొని అమ్ముతున్నారనమాట. జస్ట్ ఏమంటారంటే దాన్ని ఫార్మర్ మార్కెట్ అంటాం కదా, అట్లా చేస్తున్నారనమాట. సో మేబీ హ్యాండ్మేడ్ అంటున్నారో ఆర్గానిక్ అంటున్నారో కానీ రేట్లు మాత్రం విపరీతంగా పేలిపోయాయి. సో నేను ఈ ఫామ్కి వెళ్తే మాత్రం మంచిగా ఫుడ్ తీసుకెళ్ళండి. నేను కొంచెం రిషాంకి ముందే ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. అండ్ వాడు కేకులు అవి బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్స్, ఈ లావెండర్ ఎక్స్ట్రాక్ట్లు మాత్రం పేలిపోతున్నాయి. అంటే ఒక్కొక్కటి లిటరలీ 45 పౌండ్స్ అలా ఉందన్నమాట రేట్లు. సో ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ క్యాండిల్స్. అంటే లావెండర్ అనేది ఎవరికైతే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదో వాళ్ళకి చాలా మంచిదంట. సో లావెండర్ క్యాండిల్ అని చెప్పి అక్కడ పెట్టారు. బేసికలీ కొంచెం ఇన్సోమియా లక్షణాలు ఉన్న వాళ్ళకి, నేను ఏదో ఇట్లా అంటే ఇట్లా పడతలాగా ఇట్లా అంటే ఇట్లా పడుకుంటా, నేను నాకు అవన్నీ అవసరం లేదు, నిద్ర సరిపోకి ఇబ్బంది పడుతున్నాను. సో ఆ షాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి నెక్స్ట్ షాప్ విజిట్ చేసాము. వీళ్ళు ఫామ్ అంతా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. ఇది మొత్తం ఫ్యామిలీ బిజినెసే. అంటే అక్కడ దొరికేది ఏది కూడా వేస్ట్ అనేదే చేయట్లేదు. అండ్ వీళ్ళు ఫార్మర్స్ కదా, సో వాళ్ళ ప్రోడక్ట్ నుంచే కాకుండా ఇలా పెట్టి విజిటింగ్కి పెట్టి కూడా చాలా డబ్బులు మంచిగా సంపాదిస్తున్నారు. సో మన ఫార్మర్స్ కూడా కొంచెం ఈ మధ్య స్టార్ట్ చేశారు. అంటే మరీ విలేజెస్లో ఉండే వాళ్ళు కాదు, ఈ కొంచెం తెల్లాపూర్ సైడ్, అది చిలుకూరు సైడ్ ఉన్న వాళ్ళు ఇలా ఫామ్ విజిటింగ్ అని చెప్పి చేస్తున్నారు. కానీ కొంచెం మన ఫార్మర్స్ కూడా ఇలా పెట్టి చేస్తే పాపం వాళ్ళకే బాగుంటుంది కదా, ఎక్స్ట్రాగా మనీ వస్తాయి, మంచిగా బాగా అనిపిస్తుంది. సో ఇంకో షాప్ అని చెప్పాను కదా, ఇదన్నమాట ఇంకో షాప్ అంతా. దీంట్లో ఎక్కువ ఇలాంటి కుకీస్, బ్రెడ్, ఇంకా తినేవి ఎక్కువ ఉన్నాయి. మోర్ దాన్ డెకరేషన్ కంటే తినేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కుకీస్ అనమాట. ఇక్కడ హెన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ హెన్స్ పెట్టిన గుడ్లతో చేసిన కుకీస్ ఇవన్నీ. కుకీస్ నేను తీసుకోలేదు, ఒక లోఫ్ లాంటిది తీసుకున్నాను. సో ఇక్కడ ఇంకా స్ట్రాబెర్రీస్ అని, ఇందాక చెప్పినట్టు లోఫ్ అని చెప్పి, ఇంకా ఎగ్స్ అని చెప్పి, మిల్క్, ఇవన్నీ బేసిక్గా అక్కడ ప్రొడ్యూస్ అయ్యేవని అన్నీ ఇక్కడ పెట్టారు. నేను చాలా రోజుల నుంచి ఎగ్స్ పెట్టేది మంచిగా ఏమన్నా అలా ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవడానికి చూస్తున్నాను అనమాట. సో ఇదొకటి కనిపించింది చూసారా, పైన హార్ట్ షేప్ ఉండి కింద ఎగ్స్ పెట్టుకునే దానిలాగా ఉంది కదా, బాగుంది. కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది. కానీ మళ్ళీ రాము సరే ఒక్కసారే కదా అని చెప్పి అది తీసుకున్నప్పుడు మొత్తం 6 ఎగ్స్ పడతాయి. సో అదొకటి చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ చూడలే అలాంటి మోడల్. నేను కొంచెం హ్యాండిల్లా ఉండి మంచిగా 6 ఎగ్స్ పట్టింది. ఎందుకంటే మేము అంత ఎగ్స్ ఏమీ కూడా వాడము. సో నాకు వీక్లీ ఒక 6 ఎగ్స్ అయితే గొప్ప, నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ కప్పులు కూడా చాలా బాగున్నాయి, ఐ మీన్ మగ్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ టచ్ చేయలేకుండా ఉన్నాయి అనమాట. కాస్ట్ అయితే చాలా క్రౌడెడ్ ఉంది, అంటే చిన్న షాప్. సో చాలా క్రౌడ్ ఉందనమాట. నేను అటు దూరి తీస్తూ ఉన్నాను వీడియో అయితే. అంతే, ఇంకోటి ఇది 5 కల్లా కూడా క్లోజ్ అనమాట. సో అప్పటికే 4:40 ఎంతో అయిపోయింది. అమ్మో ఇంకా అందరినీ అంటున్నారు ఇంకా బిల్డింగ్ ఉంటే చేసేసుకోండి, ఇంకా అయిపోయింది క్లోజ్డ్ అని చెప్పి. సో గబగబా కానిచ్చేసాను, వాళ్ళే వెళ్ళి తోసుకుంటే ఎవరేమనుకున్నా పర్లేదు అన్నట్టు. ఇక్కడ కర్డ్ అని ఉంది చూసారా, నేను ఫస్ట్ టైం చూసిన యూకేలో కర్డ్ అని యూస్ చేయటం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ యోగట్, ప్లెయిన్ యోగట్, గ్రీక్ యోగట్ అలా అంటూ ఉంటారనమాట. అంటే మనలాగా పెరగన్నం అట్లా దేంట్లో నలుచుకుని తినరు, కానీ అలా ఒట్టి యోగట్ లాగా తినేస్తూ ఉంటారు. సో లెమన్ యోగట్ అంటే కొంచెం లెమన్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసి చేసింది. అండ్ ఇంకోటి ఆ చాక్లెట్ కూడా తీసుకున్నాం, మింట్ ఫ్లేవర్ డార్క్ చాక్లెట్ అనమాట. చాలా బాగుంది అది కూడా. ఇవన్నీ ఇంకా మళ్ళీ క్యాండిల్ సెక్షన్కి వచ్చేసాను. ఇవేంటంటే లావెండర్ సీడ్స్ పిల్లో అనమాట. అంటే తల కింద మంచిగా పెట్టుకుంటే తలకి అదే బుర్రకి బేసికలీ మసాజ్ లాగా అవుతుంది అని చెప్పి వీట్ బ్యాగే లావెండర్స్తో ఉన్న బ్యాగ్. పోనీ క్యాండిల్ ఇక్కడ లావెండర్ దాంతోనే చేశారు కదా, తీసుకుందాం కదా, పైగా మంచి ఈ పాట్తో ఉంది కదా అంటే అది కూడా కాస్ట్లీగానే ఉంది. సో ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పి చిన్నవి కూడా టచ్ చేయకుండా ఇంకా ఒక చిన్న ఇందాక చూపించిన ఎగ్ పెట్టుకునేది, ఒక చిన్న చాక్లెట్, ఒక లోఫ్ తీసుకుని వెళ్ళిపోయాను ఇంకా బయటికి.
అయిపోయింది లావెండర్ ఫామ్. ఎప్పటి నుండో విజిట్ చేద్దామని చెప్పి ఇది ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.